ప్రియమైన విద్యార్థులారా, ఈరోజు మనము నవవసంతం 3 తెలుగు వాచకం 8వ తరగతి ప్రథమ భాష 6వ పాఠము తెలుగు జానపద గేయాలు ఆచార్య బిరుదురాజు రామరాజు గారు రాసినటువంటిది. ఈ పాఠం రెండవ వీడియోలో మనం తెలుసుకోబోతూ ఉన్నాము. అంతకుముందు మనం కొన్ని అంశాలు పరిశీలించాము. ఈరోజు మనం రెండవ భాగంలో ఉన్నటువంటి చారిత్రక గేయాలు చూడండి. జానపద గేయ వాంగ్మయంలో చారిత్రక గేయాలకు విశిష్ట స్థానం ఉంది. ఇతివృత్తము, శైలి, కథాకథన విధానాలలో తక్కిన వానికంటే ఇవి భిన్నంగా ఉంటాయి. వీటిలో వీరరసం ప్రధానంగా ఉంటుంది. అందుచేత ఈ గేయాలను వీరగీతాలని వ్యవహరిస్తారు. వీరరస ప్రధానమైన సంఘటన జరిగిన వెంటనే చారిత్రక లేదా వీరగీతం ఉద్భవిస్తుంది. వీరగీతాలను వ్యవహరిస్తారు. వీరరస ప్రధానమైన సంఘటనలు జరిగిన వెంటనే చారిత్రక లేదా వీరగీతం ఉద్భవిస్తుంది. అటువంటి సన్నివేశాన్ని కన్నులారా చూసినప్పుడు, చెవులారా విన్నప్పుడు జానపదులు ఉద్వేగంతో దానిని గానం చేసి వినిపిస్తారు. ఆ పాట క్రమక్రమంగా పాకిపోతుంది. ఈ విధంగా విస్తరించడంలో పాటలోని వస్తువు కాలక్రమంలో మార్పు చెందుతుంది. ఇట్టి గీతాల ప్రతి భాషలోనూ ఉన్నాయి. వీరగీతాల ధ్యేయం వేరు, ఇతర జానపద గేయాల ధ్యేయం వేరు. వీరగీతాలు కేవలం వినోదానికి, ఉల్లాసానికి మాత్రమే కాదు, అవి వీరత్వాన్ని, దేశభక్తిని ఉద్దీపింపజేస్తాయి. తెలుగునాడు తొలి నుంచి వీర సీమగా వాసికెక్కింది. ఈ సీమలో ఎందరో వీరాది వీరులు జన్మించారు. ఇచ్చట పుట్టిన చిగురు కొమ్మైన చేవగలదే అంటారు. మియా సాహెబ్ కథ, సోమనాద్రి కథ, రామేశ్వరరావు కథ, రాణి శంకరమ్మ కథ, సలై వెంకటరెడ్డి కథ, సదాశివరెడ్డి కథ, పర్వతాల మల్లారెడ్డి కథ, సర్వాయి పాపని కథ, బిల్లూరి కొండలరాయుని కథ, కుమారి రాముని కథ, తెలంగాణలో బహుళ ప్రచారం పొందినటువంటి వీర గీతాలు, పల్నాటి వీరుల కథలు, కాటమరాజు కథ, దేశంగురాజుల కథ, బొబ్బిలి కథ, పెద్దాపురం కోడిపందాల కథ, అల్లూరి సీతారామరాజు కథ మొదలైనవి ఆంధ్ర ప్రాంతమంతటా కూడా ప్రచారం పొందినవి. మహాభారత కాలం నుంచి సమర నీతి ప్రకారము ద్వంద్వ యుద్ధము జరిగినప్పుడు ఒక వీరునితో శత్రు దళం నుంచి ఒక్కడు మాత్రమే తలపడాలి. అలా కాక ఒక వీరునిపై పెక్కుమంది తలపడి అతనిని పరిమార్చినట్లయితే ప్రజల దృష్టిలో అది వీరమరణమవుతుంది. కాలక్రమంలో అతనిని జానపదులు దైవ సమానుడిగా భావిస్తారు. అంతటితో వీరపూజ ప్రారంభమవుతుంది. హైదరాబాద్ విమోచనోద్యమంలో అసూలు బాసిన వీరులు గాథలు ఆంధ్రదేశమంతటా ప్రచారంలోనికి వచ్చాయి. పారమార్థిక గేయాలు, భక్తి, కర్మ, జ్ఞాన మార్గాలు కూడా మోక్ష సాధనని భారతీయుల యొక్క విశ్వాసము. ఈ మూడింటిలో భక్తి మార్గం అత్యంత సులభమైనటువంటిది. తెలుగునాట శైవ వైష్ణవాది కీర్తనలతో వేల సంఖ్యలో ప్రజా బాహుల్యంలో అధిక ప్రచారం పొందాయి. అదృష్టవశాత్తు అతి ప్రాచీనమైన భక్తి గీతాలు కొన్ని మనకు లభ్యమవుతున్నాయి. ఈ భక్తి గీతాలు పాడుకుంటూ జంగాల వారు, హరిదాసులు తమ యొక్క జీవనాన్ని సాగించుకుంటున్నారు. అదే వారి జీవనోపాధి. భద్రాచల రామదాసు కీర్తనలు, తూము నరసింహదాసు కీర్తనలు, పరాంకుశ దాసు, ప్రకాశదాసు, వెంకటదాసు కీర్తనలు తెలుగు సీమ అంతటా వినిపిస్తూ ఉన్నాయి. పదములు, దరువులు, మేలుకొలుపులు, భూపాలములు, లాలిపాటలు, జోలపాటలు, మంగళహారతులు, స్తోత్రములు, తారావలులు, నామవలులు కూడా కీర్తనల కిందకే వస్తాయి. భారతదేశం తత్వవేత్తలకు పుట్టినిల్లు. పండితులే కాక పామరులు సైతం వేదాంత సత్యాలను పాడుకుంటారు. వాటిని గురించి చర్చించుకుంటారు. వీటిని తత్వాలు అని అంటారు. సంఘ వ్యవస్థలోని కుల భేదాలను తక్కువగా ఈ గీతాల్లో ఖండించారు. వరలక్ష్మి పాట, శ్రావణ శుక్రవారం పాట, తులసి పాట, లక్ష ఒత్తుల పాట, కామేశ్వరి పాట మొదలైనవి నోముల పాటలు, బొడ్డెమ్మ పాటలు, బతుకమ్మ పాట తెలంగాణలో బహుళ ప్రచారంలో పొందినటివి. ఇక స్త్రీల పాటలు. గృహ జీవనంలో స్త్రీకి పురుషుడి కంటే ఎక్కువ ప్రాధాన్యత ఉన్నది కాబట్టి సంసార విషయాలకు సంబంధించినటువంటి కవితలకు ఆలంబనం స్త్రీలే. వీటిని స్త్రీల పాటలు అనవచ్చు. వీటిలో వాస్తవికతతో పాటు ఎక్కువ శిశు జననము పురస్కరించుకొని అనేక రకాల పాటలు పాడతారు. లాలిపాటలు, జోలపాటలు పాడి నిద్రపుచ్చుతారు. తల్లి తన కుమారుణ్ణి రాముడిగానో, కృష్ణుడిగానో, తన కుమార్తెను సీతగానో, రుక్మిణిగానో, గౌరిగానో తలుచుకొని ఈ పాటలు పాడుతూ ఆనంద తన్మయత్వంతో చెందుతారు.
ఇక స్త్రీ జీవితంలో వివాహం అనేది అతి ముఖ్యమైన ఘట్టం. పెళ్లికి సంబంధించిన వివిధ ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలు, లాంఛనాలు, పరిహాసాలు వర్ణిస్తూ పెక్కు జానపద గేయాలు ఉద్భవించాయి. ఇవి పెండ్లి పాటలు. ఇవి కట్నములతో ప్రారంభమై అప్పగింతలతో ముగుస్తాయి. కట్నములు పాటలు, నలుగు పాటలు, అలుక పాటలు, తలుపు దగ్గర పాటలు, బంతు పాటలు, బంతుల పాటలు, వధువరుల పాటలు, ముఖము కడుక్కున్న పాటలు, కట్నాల పాటలు, ఆవిరేని పాటలు, వియాలవారి పాటలు, అప్పగింతల పాటలు వంటివన్నీ పెండ్లి పాటలే. ఈ పాటలన్నింటిలో తెలుగువారి సాంఘిక సాంస్కృతిక జీవనం పూర్తిగా ఆవిష్కృతమవుతుంది. సీత సమర్థ, సీత గడియ, సీతమ్మవారి వసంతము, సీత వామన గుంటలు, సుభద్ర సారే, రుక్మిణీదేవి సీమంతము, కౌసల్య బారసాల మొదలైనవి అతి రమణీయమైనటువంటివి. తర్వాత శ్రామిక గేయాలు. కవిత్వం కేవలం ఉల్లాసం కలిగించేదే కాక కష్ట నివారణ కోసం కూడా ఉదయిస్తుంది. స్త్రీ పురుషులు కాయ కష్టం చేస్తున్నప్పుడు శ్రమ కనపడకుండా ఉండేందుకు, అలసట చెందకుండా ఉండేందుకు అప్రయత్నంగా వారి నోటి నుంచి కూని రాగాలు వెలువడతాయి. సామూహిక కర్తృత్వంతో ఇటువంటి రాగాలు జానపద గేయాలుగా పరిణమించి క్రమంగా వ్యాప్తి చెందుతాయి. పిండి విసురుతున్నప్పుడు, ఇల్లు అలుకుతున్నప్పుడు, ధాన్యం దంచుతున్నప్పుడు, నాగలితో దున్నుతున్నప్పుడు, నాట్లు వేస్తున్నప్పుడు, పొలానికి నీరు పెడుతున్నప్పుడు, విత్తనాలు జల్లుతున్నప్పుడు, పంట నూర్చుకుతున్నప్పుడు, పడవ లాగుతున్నప్పుడు, రాళ్ళు కొడుతున్నప్పుడు, బరువులు మోస్తున్నప్పుడు, రోడ్డు రోలర్ లాగుతున్నప్పుడు, ఇంటి కప్పులు వేస్తున్నప్పుడు, పల్లకి మోస్తున్నప్పుడు రకరకాల పాటలు పాడతారు. ఈ పాటలు పాడుతూ పనిచేయటం వల్ల హృదయంలోనూ మనస్సులోనూ ఉండే బాధ తొలగిపోవడమే కాక శారీరక శ్రమ కూడా తెలియదు. శ్రామిక గీతాలకు వస్తువు ఏదైనా ఉండవచ్చు. వృత్తికి సంబంధించిన పాటలు శ్రామికులు పాడుకుంటారు. శ్రామిక గేయాలన్నీ సాధారణంగా వారి పనిముట్లకు అనుగుణమైనవి ఉంటాయి. శ్రామికుల శరీర భాగాల కదలికలతో ఉచ్ఛ్వాస నిశ్వాసంలో ఈ గీతాలకు తాళలయలు సమకూరుతాయి. ఇక స్త్రీల పాటలు, పిల్లల పాటలు. జానపద గేయాలంతా పిల్లల పాటలతో ఒక ప్రత్యేక శాఖ. పసిపిల్లల లేత హృదయం ఎంత నిష్కపటమో, నిర్మలమో, స్వచ్ఛమో, మార్ధనమో వారి పాటలు కూడా అంత నిష్కపటంగాను, నిర్మలంగాను, స్వచ్ఛంగాను, మార్ధవంగాను ఉంటాయి. ఈ గేయాలు రెండు విధాలు. పిల్లలు కోసం పెద్దలు రచించినటువంటి తరతరాల నుంచి వస్తున్నవి ఒక రకం. పిల్లలు రాసి ఒక తరం నుంచి మరో తరానికి అందినవి రెండవ రకం. పెద్దలు రాసినటువంటి వాటిల్లో పిల్లలను లాలించేందుకు రాసినవి లాలిపాటలు, నిద్ర పుచ్చుకునేందుకు రాసినవి జోలపాటలు. ఈ లాలిపాటలు, జోలపాటల్లోని భావాలు పిల్లలకు అర్థం కావు. వాటిలోని సంగీతము, లయ పిల్లలను లాలిస్తాయి, నిద్రపుచ్చుతాయి. పెద్దలు రాసిన పాటలు పిల్లలు మెట్ల వలె క్రమానుగా పెరిగి పిల్లల యొక్క తమ తల్లిదండ్రుల యొక్క వల్లనో ఇతరుల వల్లనో విన్న పాటలు స్వయంగా పాడేంత వరకు సాగి ఆగిపోతాయి. ఈ పాటలు పిల్లలకు మొదలు నాదామృతం గ్రోలటం నేర్పుతాయి. తర్వాత అనుకరించి చేతులు తిప్పటము, చివరకు లయానుగుణంగా చేతులు చరచటము నేర్పుతాయి. మొదటి దశలో ఆకర్షణ, రెండవ దశలో ఉత్సాహం, మూడవ దశలో అభ్యాసం అనేవి కనిపిస్తాయి. పిల్లలు పడే పాటల్లో కొన్ని తమ సొంత రచనలు, మరికొన్ని పెద్దల రచనలు తమ కవిత్వం కలిపి కూర్చున్నట్లుగా ఉంటాయి. అనుకరణలో పిల్లలు పెద్దల రచనలోని ధ్వనులను, మాటలను గ్రహిస్తారు. వాటిలో అర్థం ఉండదు, వాటి అర్థం లేని పాటలుగా వ్యవహరిస్తారు. బాలబాలికలు ఆటలలో పాడే పాటలు ఇట్టి కోవకు చెందినట్టివి. చెమ్మచక్క, బిత్తి కోతి కొమ్మచ్చి, గుడుగుడు గుండం, భుజభుజ రేకులు, గొబ్బిళ్ళు, చిట్టి చిట్టి చిర్ర ఇందుకు కొన్ని ఉదాహరణలుగా మనము చెప్పవచ్చు. ఎందుకంటే చిన్నపిల్లలు పాడుకునే పాటలు ఎంతో అద్భుతంగా ఉంటాయి, ఎంతో చక్కగా ఉంటాయి. ఆ తర్వాత మరి కరుణరస గేయాలు. ఇది చివరిగా కరుణరస గేయాలు. నిత్య జీవితంలో సుఖం కంటే దుఃఖమే ఎక్కువగా తారసిల్లుతుంది. అందుచేత కరుణరస ప్రధానమైనటువంటి సన్నివేశాలను చిత్రించే జానపద గేయాలు బహుళంగా ఉన్నాయి. ఎరుకల నాంచారమ్మ కథ, రాములమ్మ పాట, సరోజనమ్మ పాట, మూసి పొంగే పాట మున్నగునవి తెలంగాణలో ప్రచారంలో ఉన్న కరుణరస గేయాలు.
తెలుగు జానపద గేయాలలో అధిక ప్రచారం పొందిన నాటి సంగ్రహ చరిత్ర ఇది. అముద్రితమైన ఈ గేయాలు అసంఖ్యాకంగా ఉన్నాయి. వాటిని భద్రపరిచేందుకు తగు శ్రద్ధ వహించకపోయినట్లయితే నాగరికత పల్లెసీమలకు విస్తరించదు కొలది ఇవి క్రమంగా అంతరించిపోతాయి. వాటికి సాహితీపరమైనటువంటి విలువ మాత్రమే కాక సాంఘిక సాంస్కృతిక భాష విషయక ప్రాధాన్యత కూడా ఉన్నది. నిఘంటువులు లేని ఎన్నో అందమైనటువంటి నుడికారాలు, పదాలు, ప్రయోగాలు వాటిలో కనిపిస్తాయి. రమణీయమైన స్థానికత గాథలు వాటిలో అభినర్మితాలయ్యాయి. ప్రతిభ గల కవులు వాటిని చక్కటి కావ్యాల్లోనూ మలచవచ్చును. వివిధ ప్రణాళికల ద్వారాను, బహుళార్థ సాధకమైన ప్రాజెక్టు ద్వారాను భారతదేశానికి కొత్త రూపురేఖలు తీర్చిదిద్దినట్లుగా ఉంటాయి. బృహత్తర కృషి జరుగుతున్నది. ఇటువంటి తరుణంలో జానపద గేయాలు నిరక్షరాస్యులైన ప్రజల్లో ప్రచారానికి అత్యుత్తమ సాధనం కాగలవు. ఈ దశలో వంగీయులు, హిందీ వారు ఎక్కువ పురోగతి సాధించారు. వారు తమ జానపద గేయాలను జాగ్రత్తగా భద్రపరుచుకున్నారు. వాటిని ఉత్తమంగా వినియోగించుకుంటున్నారు. తెలుగువారు కూడా వాటిని అనుసరించగలరని నా యొక్క ప్రధానమైనటువంటి విశ్వాసంగా మనం చెప్పవచ్చు. ఇంతటితో ఈ పాఠం అయిపోయింది. పక్కనే ఆలోచించండి, చెప్పండి అనే క్వశ్చన్స్ ఉన్నాయి. చూడండి, నిష్కపటము నిర్మలమైన హృదయం కలిగి ఉండటం అంటే ఏంటి? జానపద గేయాలు ప్రచారానికి అత్యుత్తమ సాధనం. దీనిపై మీ యొక్క అభిప్రాయం చెప్పండి. జానపద గేయ సంపదను రక్షించడానికి ఏం చేయాలి? ఇంతటితో ఈ పాఠం అయిపోయింది. అందరికీ ధన్యవాదాలు.